హాయ్ నేను సతీష్. ఓటింగ్ చాలా 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 ఇంపార్టెంట్. ఎందుకంటే మరి మీ ప్రయత్నం కూడా చేయండి. మీకు ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే టాప్ 5లో ఉండాలి. ప్రతి ఓటు ఇంపార్టెంటే. ప్రతి పొజిషన్ కూడా చాలా ఇంపార్టెంటే. సో రన్నరు విన్నరే కాదు. ఇప్పుడు వాళ్ళు ఎటు చూసాం నిన్నటి వరకు నువ్వా నేనా అంటే ముందు రోజు వరకు కుస్తీలు పట్టారు, కింద మీద పడ్డారు. ఇప్పుడు థ్యాంక్స్ చెప్పుకోండి, సారీలు చెప్పుకున్న హోస్ట్ అంటే ఏకంగా హగ్గులు ముద్దులు ఇచ్చుకొని చిల్ అని మాదిరిగా ఫ్రెండ్స్ అయిపోయినారు. ముందు దోస్తులే, బయటకు వచ్చాక దోస్తులే, మళ్ళీ రీల్స్ చేసుకుంటారు, మీమ్స్ వేసుకుంటారు, సరదా సరదాగా వాళ్ళైతే షోలు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తారు. మీరు యొక్క కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు, పనికిమాలిన పంచాయతీలన్నీ ఆపేసి చక్కగా మీకు ఎవరు నచ్చితే వాళ్ళకి ఓటైతే వేసేసేయండి. అలాగే మన వీడియోస్కి లైక్ చేయడం కూడా మర్చిపోకండి. న్యూస్ బౌల్ కమ్యూనిటీలో ఒపీనియన్ పోల్ కూడా పెట్టా, ఫొటోస్ కూడా పెట్టి అందులో కూడా ఓటు వేయండి. ఆ లింక్ కూడా షేర్ చేయండి. పూర్తి క్లారిటీ ఎవరు ఎంత డామినేషన్, ఎవరు ఎంత ఓటింగ్ అనేది క్లారిటీ వచ్చేస్తుంది. ఎప్పటికైతే ప్రస్తుతానికి ఓటింగ్ ప్రకారం చూసుకుంటే ఆ హౌస్లో ఆట అయిపోయిన ఆడియన్స్లో, వాళ్ళ ఫ్యాన్స్లో, పిఆర్స్లో బేభత్సం. వాళ్ళు తగ్గట్లే, వీళ్ళు తగ్గట్లే. గౌతమ్ ఫ్యాన్స్ పిఆర్స్ కావచ్చు, నిఖిల్ ఫ్యాన్స్ పిఆర్స్ కావచ్చు, నెక్స్ట్ లెవెల్ ట్రయల్స్ అయితే చేస్తున్నారు. 2K రన్స్, 5K రన్స్, వాక్స్, ఇంకా రకరకాల పాంప్లెట్స్, ప్రచారాలు శక్తి మేర కొంతలో కొంత ఏంటంటే కొద్దిగా గొప్ప మెచ్చుకోవాల్సిన అంశం. ఇద్దరు కూడా కొద్దిగా నేను వైబ్రేషన్ గమనించింది. అవతల వాడి మీద బురద జల్లే కార్యక్రమాన్ని కాస్త తగ్గించి మన వాళ్ళకి ఎందుకు అనే పాజిటివిటీ అయితే పెంచుకుంటున్నారు. ఇది మంచిది. పాజిటివ్ ఒపీనియన్, పాజిటివ్గా మా వాళ్ళు కష్టపడ్డారు, అర్హులు, ఇట్లా చేసుకుంటే బెటర్, చాలా బెటర్ ఇది. అవతల వాడిని కెలికిదాం అనేటప్పుడు అవతల వాడు ఇంక నువ్వు ఒక రాయి ఇసిరితే అటు నుంచి ఒక 2 ఇసురుతారు. అట్లా నువ్వు తలుపు చెక్కతో చెబితే వాడు తమలపాకుతో ఆన్సర్ ఇస్తాడా, వాడు తలుపు చెక్కతోనే చెబుతాడు. ఇట్లా ఒక తెలుగు సామెత చెప్పినట్టుగా. సో ఇవన్నీ ఆపేసి, లొల్లు ఆపేసి, పనికిరానిది చక్కగా ఓట్లు అయితే వేసుకుంది. ఎందుకంటానంటే రన్నరు విన్నరే కాదు, ఇక్కడ సూట్ కేసు వచ్చిన ఆనందమే కదా. సూట్ కేసుతో కూడా వాళ్ళు ఇంత పడిన ఎఫర్ట్స్కి, ఇన్ని రోజులు పడిన ఒత్తిడికి, ఆ ఆటలు ఆడి అంతవరకు అచీవ్మెంట్, ఇంత బిగ్గెస్ట్ అచీవ్మెంట్ సాధించారు, మరింత మెమరీస్ కదా. సరే, ఇంకా ఓటింగ్ పర్సంటేజ్లు చెప్పుకుంటూ సూట్ కేసు చుట్టూ ఈసారి గేమ్ ఎట్లా ఉండబోతుందని కూడా క్లారిటీ ఇచ్చేస్తే, అలాగే ఇప్పటికి నిన్నటికి గెస్ట్లు వచ్చారు కదా, మళ్ళీ ఈవేళ రాబోతున్న గెస్ట్లు ఎవరు, ఆడించబోతున్న టాస్క్లు ఏంటి, ఎట్లా ఉండబోతాయి కూడా వీడియోలో చెప్పుకుందాం. ఇప్పటికే చూసాం ఒక్కొక్క టాస్క్ ఆడించడం, ఆ రౌండ్ ఫిగర్ చేసేద్దాం, ప్రైజ్ మనీ ఒక 55 లక్షలు చేస్తారనుకుంటే. ఎందుకంటే 54,30,000 వరకు ఉంది కదా, దాన్ని 12,489 అంటే ఒక టాస్క్, 15,113 మొత్తం కలిపి నేను 3 టాస్కులు కలిపి 33,000 వరకు ఎంత తెచ్చారంటే మెల్లగా 70,000 రౌండ్ ఫిగర్ కంప్లీట్ చేసేసి 55 లక్షలు చేస్తారని నేను అనుకుంటున్నా. దాంతో ఏంటంటే సూట్ కేసు ఆఫర్ పెట్టేటప్పుడు 5, 10, 15 వరకు పోయిన విన్నర్కి అయితే ఒక 40 lakhs వరకు వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎటు కారు ఇంకేదో అన్నారు కదా, ఇవన్నీ ఉండబోతున్నాయి అన్నమాట. సో ఖచ్చితంగా ఎందుకు మరి ఎట్లా ఉండబోతుంది సూట్ కేసు చుట్టూ చూసాం కదా. గత సీజన్లో కూడా బిగ్ బాస్ ఏంటంటే ప్రైజ్ మనీ చుట్టే గేమ్ ఆడిస్తాడు. ఆల్రెడీ ఫిక్స్ చేసిన ప్రైజ్ మనీ చుట్టే గేమ్ ఆడించాడు గత సీజన్లో. ఈసారి ఏంటి, అసలు ప్రైజ్ మనీ మొదలు పెట్టడమే జీరోతో మొదలుపెట్టాడు. జీరోతో మొదలుపెట్టి ఎంతవరకు తెచ్చాడు, మళ్ళీ ఇది కూడా కంటిన్యూ అవుతుంది కదా, అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, తగ్గుతాయి, పెరుగుతాయి, అట్లా ఎట్లా చెప్పుకుంటూ వచ్చాడు. సో మరి ఫైనల్గా ఏం చేస్తారని కూడా చెబుతా. అయితే ఓటు వేయండి, మిస్డ్ కాల్స్ ఇవ్వండి, హాట్స్టార్లో వేయండి. నేను నెంబర్స్ కూడా పెట్టాను మన కమ్యూనిటీలో, వాళ్ళ ఫోటో పెట్టి పక్కన వాళ్ళ నెంబర్స్ నిఖిల్, నబిల్, గౌతమ్, అవినాష్, ఇట్లా ప్రేరణ, ఆ నెంబర్స్ మిస్డ్ కాల్స్ కూడా ఇవ్వండి. అయితే ఇంకోటి ఏంటి, ఫస్ట్ ప్లేస్లో ఎక్కడ చూసినా సరే నిఖిల్ డామినేషన్ అయితే కనిపిస్తుంది. కొన్ని వెబ్సైట్స్లో గౌతమ్ ఉంటున్నా సరే ఓవరాల్గా యావరేజ్ అయితే చూసుకోవాలి కదా, 46 నుంచి 49, 50% వరకు కూడా వచ్చేస్తుంది ఆయనకి ఓటింగ్. వారు వన్ సైడ్లాగా కనిపిస్తుంది. ఆయన తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నారు, విన్నర్ అవుతున్నాడు అంటే ఆశ్చర్యపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఆ ఓటింగ్ అయితే, హ్యూజ్ ఓటింగ్ అయితే గట్టిగా పడతా ఉంది. ఇక తర్వాత గౌతమ్ కృష్ణకు కూడా ఒక 35 to 37 ఇట్లా పడుతుంది. అయితే ఇతను అలా కొనసాగిస్తున్నాడు, అదే ఓటింగ్ పర్సంటేజ్ మెయింటైన్ అవుతుంది. ఎందుకంటే నిఖిల్కి భారీగా పెరుగుతూ ఉండడం వల్ల ఆయన అందుకోవాలంటే అంతే స్థాయిలో ఇతను కూడా పడతా ఉండాలి. అది జరగట్లా. పడుతుంది కానీ ఆ రేంజ్లో నిఖిల్కి పడుతున్నంత రేంజ్లో పడట్లా. సో ఇద్దరి మధ్య ప్రస్తుతానికి చూసుకుంటే 8 నుంచి 10% అయింది, 10 నుంచి 13% డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను చెబుతున్నది యావరేజ్. కొన్నింట్లో 15 ఉంది, కొన్నింట్లో 20 ఉంది, కొన్నింట్లో 22 ఉంది, కొన్నింట్లో 10 ఉంది, కొన్నింట్లో 9 ఉంది, కొన్నింట్లో 2 ఉంది, ఇట్లా ఉంది, అటు ఇటు ఉంది. 2% డిఫరెన్స్ ఉంది, 5% ఉంది, కొన్ని చోట్ల ఈక్వల్ అన్నట్టు ఉంది, అట్లా. కానీ నేను యావరేజ్గా చెబుతున్నది ఏంటంటే 22 కాదు, ఈ 2 కాదు, మధ్యలో 8 కాదు, 18 కాదు, యావరేజ్గా సరాసరి చూసుకుంటే 13% డిఫరెన్స్ అయితే కనిపిస్తూ ఉంది. ఈయన అదే రేంజ్లో నిఖిల్ ఎంతో స్పీడ్గా జంబో జెట్లా దూసుకుపోతుంటే ఈయన కూడా అదే రేంజ్లో వెంట పడుతున్నాడు. కానీ అందుకోవడం కష్టమవుతుంది, కాస్త ఆయన స్పీడ్ అయితే తగ్గట్లే, ఎక్కడ కూడా ఆ రేంజ్లో దూసుకుపోతూ ఉన్నాడు. ఇక తర్వాత ఏంటంటే మిగతా వాళ్ళు ఉన్నామంటే ఉన్నాం, ఒక గూటు పక్షుల్లాగా ఉన్నారు వీళ్ళు ముగ్గురు కూడా. ఎవరు, ప్రేరణ, అలాగే నబిల్ అండ్ అవినాష్. సో వీళ్ళ ముగ్గురులో ఓటింగ్ ఎట్లా ఉంది కూడా చెప్పేసి వీళ్ళ మధ్యలో కూడా ఇప్పుడు ఇదే స్థిరంగా కొనసాగుతుంది. ఇప్పుడు విన్నర్ రన్నర్ విషయం పక్కన పెడితే అంత డిఫరెన్స్ ఉంది, కానీ వీళ్ళ మధ్య కేవలం 2% అన్నట్టే ఉంది పరిస్థితి. సో వీళ్ళకి ఇప్పుడు చాలా 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 ఇంపార్టెంట్.
అసలైన ట్విస్ట్ ఏంటంటే వీళ్ళకే కనిపిస్తా ఉంది. ఎవరు ఏ పొజిషన్‌లో ఉంటే సూట్ కేస్ అందుకునే దానికి అవకాశం ఉండదు. ఎటు ఖచ్చితంగా ఎవరు అవునన్నా కాదన్నా బిగ్ బాస్ సూట్ కేస్ ఆఫర్ పెడతాడు. మరి ఎట్లా ఉందంటే కేవలం 2%. ఇప్పుడు థర్డ్ ప్లేస్‌లో ఉన్న ప్రేరణకు చూసుకుంటే 7-8% ఉంటే తర్వాత నబీల్ ఏమో 4-5%, అట్లాగే ఫిఫ్త్‌లో అవినాష్ ఏమో 3-4% ఇట్లా ఉంది. 1-2% మాత్రమే ఉంది. ఇంకా 3 రోజుల వరకు ఛాన్స్ ఉంది గనక వెడ్నెస్‌డే, థర్స్‌డే, ఫ్రైడే ఇవాళతో కలుపుకుంటే ఇంకా 4 డేస్. సో, ఖచ్చితంగా ఓట్లయితే ప్రతి ఓటు ఇంపార్టెంట్. మొన్న ఎటు వాళ్ళు ఈ ప్రైజ్ మనీ గెలుచుకుంటే ఏం చేస్తారంటే వాళ్ళ అప్పులు, అవస్థలు, అవసరాలు, ఖర్చులు అవన్నీ చెప్పుకొచ్చారు. సో, ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఒక దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పెట్టిన ఎఫర్ట్స్‌ని చూసుకొని వేసుకుంటే బెటర్. ఎందుకంటే వీళ్ళ ముగ్గురులో ఏముందిలే రనరు, వినరే ఓటు వేసినా వేయకపోయినా ఒకటే అని మాత్రం అనుకోకండి. ఇలా అనుకుంటే రాంగ్. ఫైనల్ వీక్‌లో చాలా ఆఫర్‌లయితే పెడతాడు. ఖచ్చితంగా నలుగురుండేప్పుడైతే బిగ్ బాస్ సూట్ కేస్ పెడతారు. ఒక సీజన్ 6 ఓటీటీలో కూడా చూసాం. ఫోర్త్ ప్లేస్‌లో ఉండే హరియానా సూట్ కేస్ తీసుకుంది. అట్లాగే ఇట్లా ఉంటాయి గనక. నలుగురున్నప్పటి నుంచే బంపర్ ఆఫర్‌లొస్తాయి. సిల్వర్ సూట్ కేసా, గోల్డ్ సూట్ కేసా, లేకపోతే రెడ్ సూట్ కేసా, ఆ సూట్ కేస్ ఏదో మొత్తానికి పెడతాడు. ఆఫర్ అయితే పెడతాడు. సో, అది మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఒకవేళ థర్డ్ ప్లేస్‌లో ఉండుంటే ఖచ్చితంగా మొత్తం అమౌంట్ విన్నర్ చేతిలోనే పెడతారని మాత్రం అనుకోకండి. ఎందుకంటే ఒక సీజన్‌లో చూసాం. ఎటు ఎటు తిప్పుతాడు ఫ్యూజులు ఎగిరిపోయే మాదిరిగా చేశాడు. విన్నర్ అయిన వాడికి 10 లక్షలు, రన్నర్ అయిన వాడికి 40 లక్షలు ఇట్లా పెట్టుకుని రచ్చ చేసేదాడు. సో, ఈసారి మొత్తంగా అప్పుడేంటి విన్నర్‌కి ప్రైజ్ మనీ 50 లక్షలను ముందు సీజన్ స్టార్టింగ్‌లోనే ఫిక్స్డ్ అమౌంట్‌తోనే మొదలుపెట్టి లాస్ట్‌కి వచ్చేసరికి అలాంటి దిమ్మ తిరిగి బొమ్మ కనబడేలాగా చేశాడు. ఈసారి అసలు మొదలుపెట్టిందే 0 నుంచి మొదలుపెట్టి ఆల్మోస్ట్ ప్రతి వీక్ పెరగడం, తగ్గడం అట్లా చేసుకొని వచ్చింది. ఇప్పుడు ఇంకా మరిన్ని ట్విస్ట్‌లు ఇవ్వచ్చు ప్రైజ్ మనీ చుట్టూ. కాబట్టి నేనేమంటానంటే మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌కి ఫోర్త్ ప్లేస్‌లో నిలబెట్టిన సూట్ కేస్ ఆఫర్ అయితే వస్తుంది. సో, ఆ ప్రయత్నం కూడా చేసుకోండి. ఎందుకంటే ఇన్ని రోజులు కష్టపడ్డారు కదా! ఆడారు కదా! ఇప్పుడు ప్రేరణ ఉంది. ఫిజికల్ టాస్కుల్లో గట్టిగా ఎక్కడ తగ్గలే. 100% ఇచ్చింది. ఒక దశలో మనం చూస్తే ఇవన్నీ ఎర్రగా అయిపోయి స్కిన్ అంత గట్టిగా ఆడింది ఆ పిల్ల. ఇక అవినాష్ ఉన్నాడు. వన్ మ్యాన్ షో అనుకోండి. వన్ మ్యాన్ ఆర్మీలాగా ఆయన ఇప్పుడు చూస్తా ఉన్నాం. లాస్ట్ వీక్ నుంచి ఆల్మోస్ట్ టేస్టీ తేజ, రోహిణి వెళ్ళిపోయినా సరే నిన్న ఎపిసోడ్ చూసినా, నిన్న లైవ్ చూసినా, మనం చూసినా ఒకడే నడిపిస్తాడనే మాదిరిగా వచ్చింది. అతను నిజంగా టికెట్ ఫైనల్ గెలుచుకుని వెళ్ళిపోతే అసలు ఈ కంటెంట్ ఏంటి? హౌస్ మేట్స్‌కి ఎలా టైం పాస్ అయ్యేది? ఆడియన్స్‌కి ఎట్లా నడిపేది? లైవ్ నడిపేది అనే పరిస్థితి వచ్చేది. అంతలా కష్టపడుతున్నాడు. ఒకవేళ ఆయన ఫోర్త్ ప్లేస్‌లో ఉండుంటే ఆయనకి తెలుసు మనం ఒకసారి నామినేషన్‌లోకి వస్తేనే అవుట్ అయిపోతాం. మన కమెడియన్స్, ఎంటర్‌టైనర్స్, ఆడియన్స్ కనెక్ట్ అవ్వరని లెక్క రోహిణిత్ ఇప్పటికి 2-3 సందర్భాల్లో చెప్పాడు. ఆయన కూడా ఫస్ట్ నామినేషన్‌కి వచ్చేటప్పుడు హరితేజతో స్వాప్ చేసుకున్నది కూడా అందుకే. ఆ అమ్మాయి నామినేట్ చేస్తున్నాం నామినేషన్‌లకు రాకుండా తప్పించుకునేది కూడా అందుకే. ఎందుకంటే కనెక్షన్ ఉండకపోవచ్చు, మనం అవుట్ అయిపోతాం. పైగా అతనికి ఒక ఎక్స్‌పీరియన్స్ కూడా వచ్చింది. ఎవిక్షన్ షీల్డ్ ద్వారా నేనున్నాను. నామినేషన్‌లోకి వచ్చేటప్పుడు అవుట్ అయిపోతానని కూడా క్లారిటీ ఉంది. రోహిణి విషయంలో కూడా అదే చెప్పాడు. మొన్న చూసారా గార్డెన్ ఏరియాలో కటౌట్స్ అని పెట్టేటప్పుడు అవినాష్‌ని హోస్ట్ అడిగేటప్పుడు ఏం చెప్పాడు? సార్ నాకెందుకో రోహిణి అనిపిస్తుంది సార్. ఒక్కసారి కూడా నామినేషన్‌లోకి రాలేదు కదా! నాలాగా అవ్వచ్చేమో అని చెప్పాడు. సో, అతనికి ఒక క్లారిటీ ఉంది గనక ఒకవేళ ఆయన ఫోర్త్ ప్లేస్‌లో ఉండుంటే సూట్ కేస్ ఆఫర్ ఇస్తే ఖచ్చితంగా తీసుకుంటాడు. నేనైతే అనుకుంటున్నా 100% తీసుకుంటాడని. మీకేమనిపిస్తుందో కూడా మెసేజ్ పెట్టండి. నబీల్ అయితే తీసుకోడు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆయన ఫ్రెండ్స్ అందరూ కూడా చెప్పినప్పటి నుంచి ఫస్ట్ నుంచి నువ్వు మొన్న విష్ణుప్రియతో ఉండేటప్పుడు బాటంలో ఉన్నాడు కనుక బాగా టెన్షన్ పడ్డాడు. కానీ నువ్వు ఒక షేర్ లాగా ఆడుతున్నావు, ఫైర్‌తో ఆడుతున్నావు అని ఒక హోప్స్ బాగా పెంచారు. పైగా తీసుకుంటాడు అని నేను అనుకోవట్లేదు మరి. నాకు జస్ట్ అనిపిస్తుంది అది. ఏమో ఆయనని తీసుకున్నా మంచిదే సంతోషం. ఎవరైనా తీసుకోవచ్చు మొత్తానికి. మొత్తానికి మీ ఇప్పుడు ఉన్న కంటెస్టెంట్స్‌లో విన్నరు, రన్నర్ అనేది పక్కన పెడితే మిగతా ముగ్గురులో మీ ఫేవరెట్ ప్రేరణ, నబీల్, అవినాష్‌ల్లో కూడా ఫోర్త్ ప్లేస్‌లో ఉండే మాదిరిగా మీ ప్రయత్నం అయితే మీరు చేయండి. సో, ఇది నేను చెప్పేది. ఎందుకంటే వాళ్ళు కూడా ఏంటంటే ఖచ్చితంగా చెప్పుకుంటారు రేపొద్దున్న. ఆడియన్స్ టాప్ 5 కంటెస్టెంట్స్ అనే పెద్దగా అంత ప్రయారిటీ ఇవ్వకపోయినా మనం చూసాం హరితేజ్ నేను అప్పుడు ఆ సీజన్‌లో థర్డ్ ప్లేస్‌లో ఉన్నా. అట్లాగే నేను 91 డే పోయినా, నేను 80 డే పోయాను. 63 రోజు వెళ్ళిపోయిన టాప్ 4 కంటెస్టెంట్, టాప్ 5th కంటెస్టెంట్, టాప్ 3లో ఉన్న ఫస్ట్ రన్నర్ అప్, సెకండ్ ఇట్లా అవన్నీ చెప్పుకునేది కూడా ఉంటది కనుక సో, మీ ఫేవరెట్ కంటెస్టెంట్‌కి అయితే ఓటు వేయడం మర్చిపోకండి. వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. అట్లాగే ఈరోజు ఏంటంటే మామగారు సీరియల్‌లో ఆమె ఆర్టిస్ట్ అంట సుహాసిని ఆమె వస్తున్నారు. టాస్క్‌లు ఆడించబోతున్నారు. అట్లాగే వంటలక్క సీరియల్‌లో హీరో హీరోయిన్స్ కూడా వాళ్ళు కూడా వస్తా ఉన్నారు. అట్లాగే ఏవీలు కూడా రెడీ అయిపోయినాయి కదా! ఇవాళ నుంచి ఏవీలు ఈ రచ్చ కూడా ఉండబోతుంది. మరి మీకేమనిపించింది మెసేజ్ పెట్టండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థాంక్ యూ.